హాయ్ మామ. నాగబంధం చాలా మంచి ప్రమోషన్స్తో పెట్టిన ప్రతి రూపాయి సినిమా కోసమే ఖర్చు చేసి చాలా పెద్ద రిస్క్ చేసిన ప్రొడ్యూసర్స్, మెయిన్ లీడ్ యాక్టర్స్ కూడా కొత్త వాళ్ళైనా సినిమా మీద నమ్మకంతో 100 కోట్ల వరకు ఖర్చు తీసాం అని ఆ మేకర్స్ అనటంతో సినిమా మీద అయితే మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఈరోజే రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడే చూశాక నాకు ఎలా అనిపించింది అంటే చాలా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారేమో అనే ఫీల్ అయితే వచ్చింది మామ. సినిమా స్టార్ట్ అవటం చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ సీన్తో మంచి ఇంప్రెషన్ తీసుకున్న సినిమా ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ చూస్తుంటే 2 కళ్ళు చాలవు అన్నట్టే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సినిమా గొప్ప సినిమా అవుతుందా, మనం ఒక గొప్ప సినిమాని చూడబోతున్నామా అనే ఫీల్ కలగజేసిన తర్వాత సినిమా సాంగ్ అయిపోయింది అనుకున్న దగ్గర నుంచి ట్రాక్ తప్పి ఎట్టెట్టో వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా మంచి ఛాన్స్ని అయితే మిస్ చేసుకున్నారనే ఫీల్ అయితే నాకు కలిగింది మామ. అట్లీస్ట్ ఎప్పటి నుంచి అయినా ఒక ట్రాక్ అందుకుంటుందేమో అని మనం అనుకుంటూనే ఉంటాం. బట్ సినిమా డౌన్ఫాల్ కంటిన్యూ అయ్యి ఒక రకంగా అయ్యో మంచి ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నారే, బాగా తీసుంటే బాగున్నే అనే ఫీల్ అయితే క్రియేట్ చేసేసి మనల్ని థియేటర్ నుంచి బయటికి పంపించేస్తారు. మధ్యలో ఇంటర్వెల్కి చిన్న ఊపు వస్తుంది, కానీ అక్కడే దాన్ని చల్లార్చే ప్రయత్నం అయితే డైరెక్టర్ చేసేస్తారు. చాలా మంచి పాయింట్. బట్ దాని ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో చాలా గట్టిగా తేడా కొడుతుందని చెప్తాను మామ. ఉన్నంతలో ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపిస్తుంది, అది కూడా ఫస్ట్ 20 మినిట్స్ ఇంటర్వెల్లో ఒక చిన్న బిట్ తప్ప మిగతాదంతా కూడా నీరసంగానే వెళ్తుంది. బట్ వాళ్ళు సెకండ్ హాఫ్లో ఏదైతే ప్లస్ అవుతుంది అని అనుకున్నారో అదే మైనస్ అయి కూర్చుంటుంది మామ. అందరినీ మేధావుల్లోనే చూపిస్తారు, బట్ అందరూ సిల్లీగానే కనిపిస్తారు. ఆ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తుంటుంది. సినిమా మోటివ్ బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే సినిమా విలన్ ట్రాక్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి సైడ్ ట్రాక్ తీసుకొని సనాతనమైన ఒక ట్రాక్ని పట్టుకుంటుంది, ఆ ట్రాక్ను పట్టుకున్న దగ్గర నుంచి ఇంకా ఆపేయండి రా అని అనిపిస్తుంది మామ. నెగిటివ్ క్యారెక్టర్ చేసిన ప్రతి యాక్టరు పేజీలు మోనోలాగులు చెప్తూనే ఉంటారు, చెప్పిందే చెప్తారు, బట్ అవి మనకు ఓవర్గా అనిపిస్తాయి. కొన్ని ప్లేసెస్ గురించి చూపిస్తారు. ఎగ్జాంపుల్గా భైరవకోన్ అంటారు, దాని సెటప్ ఉండదు, దానికి ప్రాపర్ ఎండింగు ఉండదు, అసలు ఆ సీన్ లేకపోయినా నష్టమే లేదు అని అనిపిస్తుంది కూడా. పాజిటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఆ విలన్ క్యారెక్టర్ ఏదైతే మన మీద ఇంపాక్ట్ చూపిస్తుందో అది దీని మీద కూడా నెగిటివ్ టర్న్ తీసుకునేలా చేస్తుంది. వీళ్ళ మీద కూడా ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వదు మామ. సినిమాలో చాలా మంచి సెటప్స్ పెడతారు, బట్ వాటిని పెట్టుకోవటం బాగానే ఉన్నా తీసుకెళ్ళడం మాత్రం చాలా కష్టంగా తీసుకెళ్తారు. కానీ అవి చాలా తేలిగ్గా అనిపిస్తుంటాయి మామ. ఆ బ్రహ్మకమలంతో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, అది చూస్తే ఏంటి ఎంత ఈజీగా అయిపోద్దా అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దాని మీదే దేవుళ్ళు, మతాలు, గొడవలు అనేవేవో ఏవేవో చూపిస్తుంటారు. చాలా లాజిక్స్ అనేవి ఉండవు మామ. అవును, ఎస్ ఒప్పుకుంటాను, చాలాసార్లు నేనే చెప్పాను లాజిక్లు అనేవి సినిమాల్లో పట్టించుకోకూడదు అని. బట్ ఎలాంటి సినిమాలో బేసిక్గా కొన్ని చోట్ల సింపుల్ లాజిక్స్ ఉంటాయి, వాటిని కూడా వదిలేస్తారు. ఫస్ట్ సాంగ్ కానీ దాని పిక్చరైజేషన్ కానీ మ్యాడ్ లెవెల్ అనిపిస్తాయి మామ. బట్ తర్వాత వచ్చే 2 సాంగ్స్ కూడా ఆ ఫీల్ని దెబ్బతీసేసి అసలు ఎందుకు పెట్టారు ఈ సాంగ్స్, డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టాలా, కొరియోగ్రఫీతో నేను తోపుని అనిపించుకోవడం కోసం ఒక సాంగ్ పెట్టాలా అని అయితే అనిపించింది మామ. అండ్ కొన్ని ట్విస్టులు పెట్టుకుంటారు, అవైతే చాలా ఈజీగా తెలిసిపోయేలాగా ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఒక ట్విస్ట్ పెట్టుకుంటారు, అదైతే నాకు ఫస్ట్ సీన్లోనే తెలిసిపోయింది. సర్లే ఇంకేం చేస్తాం అనిపించింది. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే నాగబంధం విముక్తి కోసం, బ్రహ్మకమలం కోసం కొంతమంది దుర్మార్గులు ప్రయత్నిస్తుంటే దాన్ని ఆ దైవం ఎలా అడ్డుకున్నారు అనేదే సినిమా యొక్క కోర్ పాయింట్ మామ. ఇక ప్లస్లు అంటే ఫస్ట్ 30 మినిట్స్ నన్ను చాలా గట్టిగా ఇంప్రెస్ చేసిందని చెప్తాను. పక్కా బ్లాక్ బస్టర్ ఫీల్ అయితే ఇచ్చింది. దానికి ఫస్ట్ సాంగ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో టాప్ లెవెల్లో ఉన్నాయని చెప్తాను మామ. దాని కొరియోగ్రఫీ కూడా ఒక సంజయ్ లీలా బన్సాలి సాంగ్ చూస్తున్నానేమో అనే ఫీల్ అయితే కలిగించింది. ఇక నెక్స్ట్ ఇంటర్వెల్ కూడా కొంత హై ఇచ్చిందని చెప్తాను. సేమ్ టైం శ్రీరంగపురం గుడి ఓపెనింగ్ సీన్ ఒకటి ఉంటుంది. విజువల్స్ అయితే గుడిలోనే ఉన్నానా, నిజంగా నేను గోవింద నామస్మరణ చేస్తున్నానా అనే రేంజ్లో అన్నీ వర్కౌట్ అయ్యాయి పర్టికులర్గా ఆ సీన్కి. ఇక సినిమా కోసం పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. గ్రాండ్ స్కేల్లో సినిమా అయితే ఉంది అని చెప్తాను. ఇక యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి కానీ బట్ సినిమా 3 గంటలు ఉంటాయి, అందులో దాదాపు 2 గంటలు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇంకా బజ్జిగా చెప్పాలంటే చెప్తాను కదా, సెకండ్ హాఫ్ మైనస్ అన్నాను కదా, సెకండ్ హాఫ్ ఉన్న గంట ఫైట్లు, ఫైట్. ఇందులో కథ ఎక్కడ ఉందిరా అని అడగాలని అయితే అనిపించింది మామ. ఆర్ఆర్ సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. విజువల్స్ బాగున్నాయి, బట్ విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా చూడడానికి ఇబ్బందిగానే ఉన్నాయేమో, నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే మెయిన్ స్క్రీన్ ప్లే మెయిన్ మైనస్ అని చెప్తాను మామ. చాలా వీక్గా ఉంటుంది. సినిమాకి ఒక ఫ్లో అంటూ ఉండదు, ఏదేదో జరుగుతూ ఉంటుంది, ఎట్టెట్టో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కథ అనడం కన్నా 1 గంట సేపు ఫైట్ అనడమే బెటర్ అని నా ఫీలింగ్ మామ.
ఎప్పుడైతే సినిమా టాపిక్ షిఫ్ట్ అయ్యి సనాతనం వైపు వెళ్తుందో తప్పులేదు, ధర్మాన్ని పొగడాలి, ధర్మం గొప్పతనం చెప్పాలి. బట్ దానికోసమని ఒక వర్గంలో ఉన్నోళ్ళే మంచోళ్ళు, రెండో వర్గంలో ఉన్నోళ్ళు అంతా చెడ్డోళ్ళు అని చూపించి ఏం సాధిద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. అక్కడి నుంచి ట్రాక్ తప్పి ఏదేదో జరిగిందనే ఫీల్ అయితే కలిగింది. ఇక సెకండ్ హాఫ్ అయితే సహనానికి పరీక్ష అని చెప్తాను. అసలు కదే లేదు సెకండ్ హాఫ్లో, ఫైట్ 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 అంతకు మించి నాకు ఇంకేం కనిపించలేదు. సినిమాని చెప్పడంలో టీం కష్టమైతే మనకు కనిపిస్తుంది కాబట్టి దానికైతే ఎప్రిషియేట్ చేయకుండా మనం ఉండలేము. బట్ చాలా గొప్ప ఛాన్స్ అయితే ఉంది వాళ్ళకి మంచి సినిమా తీసి మంచి సినిమా జనాలకి ఇవ్వడానికి, దాంతో బ్లాక్ బస్టర్ కొట్టడానికి. అదైతే మిస్ అయిందనే ఫీల్ అయితే కలిగింది. ఫస్ట్ సాంగ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. బట్ మిగతా సాంగ్స్ నాకు పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇక ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంట్రా అంటే నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కొన్ని చోట్ల నన్ను ఇంప్రెస్ చేసింది, అలాగే ఆ ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అది తప్ప మిగతా అంతా నాకు తేడా కొట్టింది. బట్ టీం కష్టానికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. చూడొచ్చా లేదా అంటే కష్టమనే అంటాను. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే అది కూడా కష్టమే అంటాను. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మావా. నానా పెట్టి